Once again, welcome back to our channel MNBV Hearts. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNBV Hearts. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. సో నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను కదా, మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాము. మా ఇంట్లో చక్కగా పూజ వ్రతం ఇదంతా కూడా జరుగుతుంది అనేసి ముందు రోజు అంతా కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఏమేమి తెచ్చుకున్నాను, ఎలా సర్దుకున్నాను, ఎలాగా రెడీ చేసుకున్నాను అనేది నేను ముందు రోజు వ్లాగ్లో షేర్ చేశాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి పొద్దున్నే లేచి నేను ఫ్రెష్ అయిపోయాను. అలాగే ముగ్గులు అవన్నీ కూడా వేసుకున్నాను కాబట్టి ఒకసారి బయటకు వచ్చి చూశాను వర్షం ఏమైనా పడిందా ఏంటి అనేసి. ఆ తర్వాత స్నానం చేసి వచ్చేసి నేను కృష్ణుని అయితే అలంకరించానండి. నేను ముందు రోజు చెప్పాను కదా కృష్ణుని అలంకరించాలి, బాగా లేట్ అయిపోయింది అనేసి. అందుకే ముందుగా కృష్ణుని అలంకరించేసి ఆ తర్వాత పొంగల్ని అయితే పెట్టాను. మనం పూజ అదంతా చేసుకునేసరికల్లా పొంగల్ రెడీ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ముందుగా మనం పొంగల్ని పెట్టుకుంటాం కదా. ఇట్లాగా పాలు పొంగేసేసి బియ్యం వేసేసి నేనైతే అత్తయ్యకి అప్పచెప్పేశాను. నేనైతే పూజ పనులు అవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి అత్తయ్య పులిహార అలాగే దేవుడికి కావాల్సిన నైవేద్యాలు ఇట్లా పొంగల్ని అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. నేనైతే ఇదిగోండి ఇంకా పూజ దగ్గర కావాల్సినవి ముందుగా మనం పీటను వేసుకుంటాం కాబట్టి వెంకటేశ్వర స్వామికి నేను ఇట్లాగా పీటను కడిగేసి ప్రతి వారం కూడా ఇదే పీటని కలశం పెట్టుకోవాలి కాబట్టి ఇదే పీటను పెడుతున్నాను. ఇదిగోండి నేను ముందుగా అయితే పీట మొత్తం కూడా పసుపును రాసేసి ముగ్గునైతే అంటే నేను బియ్య పిండి ఇంకా ఏ నాన్ వెజ్ కర్రీస్లో లేదు అంటే అసలు ఇంకా వంటలకి దేనికి వాడకుండా పూజ వాటికే వాడాలి అనేసి 7 శనివారాలు వ్రతం స్టార్ట్ చేసే ముందుగానే నేను ఒక 3 కేజీల బియ్యంని పట్టించుకున్నాను. దాన్ని వాడుతున్నాను అనమాట అన్నిటికీ కూడా. ఇంకా నేను అదే పిండితో ముగ్గును వేసేసి ఇదిగోండి ఇంకా పూజ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాను. ముందుగా అయితే దేవుడి పటంని అలంకరిస్తున్నాను. పూజ దగ్గర నేను ఒక పక్కన అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. సో ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయిన టైంలో అప్పుడు పిల్లలు లేచారనమాట. 7:30 8ంటికి ఆ టైంలో. ముందుగానే నేను ఇవన్నీ కూడా సర్దుకున్నాను కాబట్టి బిశ్వ పొద్దున్న లేవగానే ఇక్కడ ఫ్రూట్స్ చూసేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు అనమాట. పిల్లల్ని ఏమనలేం కదా, నేను వాళ్ళని ఇది చేయకూడదు, నువ్వు స్నానం చేయలేదు కదా, ఇలాంటివి ఏమీ పట్టించుకోను. చక్కగా వాళ్ళు కావాలి అనుకున్నారు, తింటున్నారు. ఇదిగోండి పూజ గది మొత్తం కూడా అలంకరించేసి పూజ అయితే స్టార్ట్ చేశాము. నేను పూజ చేసేటప్పుడు ఎటువంటి వీడియో అయితే తీయలేదండి. ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూజ మీద పెట్టేసి చక్కగా పూజనైతే పూర్తి చేశాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనము హారతినిచ్చి కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాణి అయితే వేస్తామన్నమాట. ఇదిగోండి పిండి దీపాలు 7 తయారు చేశాను. అలాగే 7 రకాల పూలని వాడుకుంటూ పూజ మొత్తం కూడా చేశాను అనమాట. ఇదిగోండి నైవేద్యాలన్నీ కూడా చేశాను. అలాగే పూజ కూడా అయిపోయిందనమాట. 7 రకాల పండ్లను కూడా పెట్టాను. స్వామివారిని అయితే ఇట్లాగా కిందన పెట్టుకున్నాను అనమాట మనం అభిషేకాలు అవన్నీ చేయడానికి. అలాగే కలశము, పీఠము, అలాగే దేవుడి పటము, ఇట్లాగా గౌరీదేవిని, అలాగే వినాయకుడు పూజ చేస్తాం కాబట్టి వినాయకుడి పూజను మొత్తం కూడా ఇట్లాగా పీఠం మీద పెట్టి అలంకరించుకున్నాను. పూజ జరుగుతున్నప్పుడే అమ్మ వచ్చిందండి. ఇంకా అమ్మ అయితే వంట దగ్గర పనులన్నీ కూడా చూసుకుంటూ ఉందన్నమాట. ఇదిగోండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ముందుగా అత్తయ్య చేత అలాగే మావయ్య గారి చేత అక్షింతలు వేపించుకున్నాము. ఆ తర్వాత అమ్మ వాళ్ళు నేను ఇట్లాగే 7 శనివారాలు వ్రతం చేసుకున్నాను కాబట్టి అమ్మ అయితే చీర పెట్టిందనమాట. చీర తీసుకురావాలి పుట్టింటి వాళ్ళు. సో అందుకే చీర పెట్టి మా వారి కోసం డబ్బులను అయితే ఇచ్చారనమాట, తనకి కావాల్సినవి కొనుక్కోమని. ఇదిగోండి ఇంకా నేనైతే అమ్మ వాళ్ళు పెట్టిన చీర అలాగే పసుపు, కుంకుమ, పూలు, గాజులు ఇవన్నీ తెచ్చిందనమాట. నేను వాటిని ఒళ్ళో పెట్టించుకొని వాళ్ళ దగ్గర కూడా ఇట్లా అక్షింతలను అయితే వేపించుకుంటున్నాను. ఈ 7 శనివారాల పూజ చాలా బాగా జరిగిందండి. చివరి వారంన ఇట్లాగా 7వ శనివారం రోజు నేను ఇట్లాగా చక్కగా అందరినీ పిలుచుకొని తాంబూలం ఇచ్చి అందరి చేత బ్లెస్సింగ్స్ తీసుకోవటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి అమ్మ తెచ్చిన చీర అయితే ఇదే అనమాట.
ఇట్లాగా లైట్ ఏం కలర్ చెప్తారో తెలియదు, లైటిష్ పింక్ కలర్ ఇట్లాగా గోల్డ్ షేడింగ్ వచ్చిందనమాట. బార్డర్ వచ్చేసి ఇట్లాగా మెరూన్ కలర్ వచ్చింది. సో ఈ చీర చాలా క్లాసీగా ట్రెండింగ్గా అనిపించింది. ఇప్పుడు ఈ చీరని ఇప్పుడే కట్టుకోలేము కాబట్టి ముందు వంట పనులు అవన్నీ కూడా ఉన్నాయి. సో వంట పనులు అవన్నీ పూర్తి చేసిన తర్వాత అందరూ తాంబూలం తీసుకునే ముందు చీరను కట్టుకుందాము అనేసి కంఫర్టబుల్గా నేను ముందుగా డ్రెస్ని వేసుకొని ముందుగా పనులన్నీ కూడా చూసుకుంటున్నాం అనమాట. ఆల్మోస్ట్ వంట పని అదంతా కూడా అయిపోయింది. ఇంకా అందుకే తాంబూలాలు ఇవన్నీ కూడా సర్దుతున్నాం అనమాట. తాంబూలం కోసం నేను చెప్పాను కదా, బ్లౌజ్ పీస్, అట్టిపండు, అలాగే పసుపు, కుంకుమ, పూలు ఇవి పెడతారు కాబట్టి నేను ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. అలాగే అందరికి ఇవ్వటం కోసం ఇట్లాగా కవర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇట్లాగే తీసుకెళ్ళిపోవటం కష్టం కాబట్టి ఇట్లా కవర్స్ని కూడా రెడీగా ఉంచుకున్నాను. నాకు కవర్లు పెట్టి తాంబూలం ఇవ్వటం అనేది నచ్చదనమాట. ఇట్లాగా చక్కగా కనిపించేలాగా జాకెట్ ముక్క, అలాగే పసుపు, కుంకుమ ఇవి చేతిలో పెట్టి అంటే వాళ్ళు ఒళ్ళో పెట్టడం అనేది నాకు చాలా ఇష్టము. ఇదిగోండి ఇంకన్నీ అరేంజ్ చేసేసి అన్నిటినీ నీట్గా పెట్టేసుకొని నేనైతే చీరను కట్టుకొని వచ్చాను. ఇది అమ్మనే స్టిచ్ చేసిందనమాట, వర్క్ వేయించి కుట్టించింది. కొంచెం ఆల్టరేషన్ అనేది కొంచెం ఫిట్ అవ్వలేదు, ఎనీవేస్ మనం తర్వాతనే వేయించుకోవచ్చు. ఇట్లాగా బార్డర్ అంతా కూడా మనకి మెరూన్ కలర్, అలాగే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. ఈ కలర్ పట్టు చీరల్లో ఉంటుందన్నమాట. ఇది ఫ్యాన్సీ పట్టు, సాఫ్ట్గా మనకి కంఫర్టబుల్గా బాగుంటుంది. సో చాలా ఫ్యాన్సీగా సాఫ్ట్గా ఎట్లా కట్టుకుంటే అలాగా నిలిచిపోతుంది అనమాట. చక్కగా ఉంది చీర. నేను కట్టుకున్న నాకు కూడా బ్రైట్గా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా అందరికీ తాంబూలాలు ఇచ్చేస్తున్నాను. ఇట్లాగా పుట్టింటి వాళ్ళు తెచ్చిన చీర కట్టుకొని ఆ తర్వాత తాంబూలాలు ఇస్తామన్నమాట. ఇట్లాగా అందరికీ ముందు పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం ఇచ్చేసి ఆ తర్వాత అక్షింతలను అయితే వేపించుకుంటున్నాను. ముందుగా ఇంటి పెద్ద మా అత్తయ్య గారికి ఇచ్చి స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి అందరికీ తాంబూలాలు ఇచ్చాను. అలాగే మా ఇంటి తరపు వాళ్ళు కాకుండా బయట వాళ్ళని ఎవరినైనా పిలిచి భోజనం పెట్టాలి అనేది ఈ వెంకటేశ్వర స్వామి వ్రతంలో ఒక పార్ట్ అనమాట. అలాగే నేను మా ఇంటి దగ్గరలో ఉన్న అంకులు ఆంటీని పిలిచి వాళ్ళని వెంకటేశ్వర స్వామిగా కొలుచుకొని మనం ముందుగా వాళ్ళకైతే భోజనం అయితే పెడతామన్నమాట. ఇదిగోండి ఇంకా భోజనాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఏమేమి వంటలు చేశారు అనేది చూపిస్తాను రండి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా అమ్మ, అత్తయ్య, వచ్చిన చుట్టాలందరూ కలిసి చేశారనమాట. ముందుగా అయితే పులిహోర చేశారు. సో పులిహోర మనము దేవుడికి నైవేద్యము, అలాగే భోజనాలు కూడా దోసకాయ పచ్చడి, టమాటా పప్పు, సాంబారు, అలాగే కూర కోసం వంకాయ, టమాటా, పొంగలి ఇవన్నీ కూడా చేశారనమాట. బంగాళదుంప ఫ్రై, అప్పడాలు, పెరుగు, ఒక స్వీట్. సో ఇవన్నీ చేశారు కాబట్టి ముందుగా పొంగల్ పెట్టాం కదా, ఆ పొంగల్ని కూడా మనము ఇట్లాగా భోజనాల్లో వడ్డించేస్తామన్నమాట. ఇట్లాగా అన్నిటినీ రెడీ చేసేసి వచ్చిన ముత్తైదులందరికీ కూడా ముందు మనము తాంబూలాలు పెట్టాం కాబట్టి ఇంకా ఆ తర్వాత భోజనాలు అయితే పెట్టాము. ఇదిగోండి వచ్చిన వాళ్ళందరూ చాలా తృప్తిగా సంతోషంగా తిని అందరూ బాగున్నాయని చెప్పారు. మెయిన్గా మనం ఏం చేస్తాము అంటే ఈ
ఈ భోజనాల్లో మనము చిన్నులపై పెద్దలపై ఉల్లి వెల్లుల్లి వాడకుండా తయారు చేసిన భోజనాలు అనమాట. ఈ రెండు వాడకుండా మనము వంట అనేది చెయ్యం కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను. కానీ తిన్న తర్వాత అందరు చాలా బాగున్నాయి అన్నారు. నాకు చాలా తృప్తిగా సంతోషంగా అనిపించింది. మనం భోజనం పెట్టిన తర్వాత చెప్పే ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తాం కాబట్టి సో అందరు కూడా భోజనాలు బాగున్నాయి అన్నారు కాబట్టి నాకు కూడా సంతోషం. మనం భోజనం పెట్టాం కాబట్టి తిన్న వాళ్ళు బాగుంది అనే ఆ ఒక్క మాట చెప్తే చాలు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మా ఇంటి ఆడపడుచు అంటే మా ఇంటి ఆడపిల్ల మా వదిన వాళ్ళు సో మార్నింగ్ రాలేకపోయారనమాట. సాటర్డే చేసుకున్నాను కాబట్టి సాటర్డే మార్నింగ్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండటంతో వాళ్ళు లంచ్ అంటే 12కి ఆ టైంలో వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి బయలుదేరారు. ఈవినింగ్ 5:30-6 కల్లా వచ్చారనమాట. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో నా కోసం వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయ్యారు. సో అందరూ తిని వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మా వదిన వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని పిక్ చేసుకోవడానికి కిందకి వెళ్ళి ఇదిగోండి వదిన రాగానే ముందు దేవుడి దగ్గర అంతా కూడా చూసి చాలా బాగా చేసావు అంతా బాగుంది అని సంతోషంగా చెప్పేసరికల్లా నాకు హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు మా వదిన చేశారనమాట ఈ పూజ. అందుకే నాకు నచ్చి మా వదిన దగ్గర చూసి నేర్చుకొని చేశాను. నాకు ఇంతకుముందు ఈ 7 శనివారాల వ్రతం తెలీదు. ఫస్ట్ వదిన చేసిందనమాట. ఆ తర్వాత చూసి నేను చేశాను. చేయటం అనేది చాలా సంతోషం, కానీ నిష్టగా ఉండి చేయటం అనేది కొంచెం కష్టము. సో నాన్ వెజ్ తినకుండా అలాగే కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళకుండా అలాగ ఉండి చేస్తే మనకి పూజ ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో ముందుగా వదిన నాకు అవన్నీ చెప్పారనమాట, ఇలా ఉండాలి ఇలా చేయాలి అనేసి. సో ఇంకా వదిన రాగానే ఇంకా వదిన కూడా పసుపు కుంకం పెట్టేసి ఇదిగోండి ఇంకా తాంబూలం అయితే వదినకి ఇస్తున్నాను అనమాట. వీళ్ళు జస్ట్ వచ్చారు, నేనైతే ముందుగా ఈ తాంబూలం ఇవన్నీ కూడా ఇవ్వటం స్టార్ట్ చేశాను అనమాట. సో నా వెంకటేశ్వర స్వామి పూజ ఇట్లాగా ఆడపిల్లకి తాంబూలం పెట్టడంతో నేను పూర్తి చేశాను. సో నాకు ఈ 7 శనివారాల వ్రతం చాలా బాగా జరిగింది. నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను అన్ని వారాలు కూడా. సో చూసారు కదండి, ఈ రోజుటి వ్లాగ్ ఇంత మటుకు ఇలా షూట్ చేశాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.